బ్రో ఏం జరుగుతుంది బ్రో? బీఆర్ఎస్ లో అక్క వచ్చింది, మొత్తం నేనే చేశాను అంతా రాద్దాంతం అని చెప్పింది. అవునా, ఏంటి అసలు సంగతి? అక్క మన వాళ్ళది అలా కొడుకుకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని అమెరికాలోకి వెళ్ళి ఈ రోజు వచ్చింది. రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత లేఖ కోసం అని మొత్తము చర్చ జరుగుతుంది కదా అని చెప్పేసి 2 వారాల క్రితం నేనే రాసిన లేఖ రాసిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, మా నాన్నగారు దేవుడు, వారి పక్కన ఉన్న వాళ్ళందరూ దయ్యాలు అనే విధంగా మాట్లాడింది వారు. ఇవాళ చూసుకుంటే గతంలో చూసుకుంటే గిట్ట మనము రమ్యారావు గారు అని ఉండే వాళ్ళ కేసీఆర్ వాళ్ళ అన్న కూతురు రమ్యారావు గారు కూడా గతంలో అదే కామెంట్ చేశారు. వారు ఏమన్నారంటే మా పెద్దనాన్న దగ్గర మేము పైన కొంచెం కష్టపడి పార్టీ కోసం నేను హరీష్ రావు గారు ఇద్దరం కష్టపడితే నన్ను పార్టీలకు ఇళ్ళగొట్టేదాకా వీళ్ళు అంతర్గత విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి రమ్యారావు గారు కూడా పలుమార్లు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. శకుని అని కూడా పేరు పెట్టింది, సంతోష్ రావు గారి పేరు శకుని అని పెట్టింది. వారు ఏమన్నారు, వారు ఏమంటే మేము పార్టీకి వెళ్ళిపోతున్నాము, ప్రతి దాంట్లో కూడా అడ్డుపడుతుండని చెప్పేసి అప్పుడు రమ్యారావు గారు ఆరోపించారు. తర్వాత ఇప్పుడు అదే పరిణామాల్లో కేసీఆర్ గారు సొంత కూతురు అయినటువంటి కవిత గారు కూడా ఇలా అలాంటి వాక్యాలు చేయడం చాలా అంటే చాలా గమనకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు చెప్తున్నారు పార్టీని ఖరాబ్ చేస్తున్నారు. మా నాన్నగారు స్థాపించినటువంటి పార్టీలా ఎవరైతే పార్టీని ఇబ్బందికరంగా చేసి పార్టీని తగ్గించే పనులు చేసేటటువంటి వాళ్ళందరినీ ఏరి పారేస్తానంటుందంటే కవిత గారి ఉద్దేశము ముఖ్యంగా పార్టీ బాధ్యతలు తనకు ఇయ్యాలనే ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు లేఖ రాయడం వల్ల అదే అనిపిస్తున్నది. ఎందుకంటే వారు ఇండైరెక్ట్ చెప్పి లేఖ అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, సమస్య నేనైనా మాట్లాడతా, మరి ఆ సమస్యలు నాకని ఇచ్చి పార్టీ బాధ్యతలు నాకు అప్పచెప్తే గిట్ట నేను కూడా ఇలా పార్టీకి న్యాయం చేస్తాననే విధంగా వారు మాట్లాడుతారు. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా కవిత గారు ఆలోచన నేను అనుకుంటున్నా ఏమంటే ఉమెన్ బిల్ వచ్చింది, ఇప్పుడు ఉమెన్ బిల్ వచ్చింది కాబట్టి తెలంగాణ నుంచి తొలి మహిళా ముఖ్యమంత్రి నేనే కావాలని చెప్పేసి కాన్సెప్ట్ తో వారు మాట్లాడుతున్నా తెలియదు. గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ చూసుకుంటే ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా కాలే మన ప్రాంతం నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను ప్రాంతాలకు వెళ్ళి నేను ముఖ్యమంత్రిని అయితే నాకు పార్టీ బాధ్యతలు నాకు ఇచ్చగట్ట పార్టీని బలోపేతం చేస్తా, అన్నతో అయితే లేదు, బావతో అయితే లేదు, సంతోషాలతో కూడా అయితే లేదు, మరి నేను చేస్తా అని చెప్పేసి వారు అనుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట మీరు మాట్లాడరు, మరి నేనన్నా మాట్లాడతా, నాకు బాధ్యతలు ఇవ్వండి అనేది చెప్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా. వైఎస్ షర్మిల గారి దగ్గర ఏమన్నా పరిచయాలు పెరిగినాయి? వైఎస్ షర్మిల గారు పరిచయాలు పెరిగిన షర్మిల గారు సరే పార్టీ పెట్టినప్పటికీ కూడా బలోపేతం చేయలేకపోయారు పార్టీని. సరే గతంలో వారు అన్న సీఎం కావాలని చెప్పేసి వారు పాదయాత్రలు నిర్వహించడము, అన్న ప్లేస్ లో అన్న జైలు పోతే కూడా జైలుకి అయిన తర్వాత కూడా షర్మిల గారు చాలా సక్సెస్ చేసారు పార్టీని. 16 నెలలు జైల్లో పెట్టినప్పటికీ కూడా అన్న కోసము పార్టీని ఉనికి తగ్గొద్దు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కావద్దని చెప్పేసి ఆ అన్న కోసం కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఎంత చేసినప్పటికీ కూడా జగన్ గారు వారికి గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి సపరేట్ పార్టీ పెట్టారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటేనేమో సరే సమస్యలు పరిష్కారం చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి డాడీ ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాలని ధ్యేయంతో కంపల్సరీ కవిత గారు మా నాన్నగారు ఉన్నప్పుడే మనం ఏమైనా కూడా దీని సమస్యను పరిష్కారం చేసుకోవాలి, పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి వారికి లెటర్ రాసిందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే భవిష్యత్తులో బీఆర్ఎస్ 2 అంటే సబ్ పార్టీ వచ్చే ఛాన్స్ ఏముందంటారు? సబ్ పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తలేదు. ఇలా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. వారు ఏం మాట్లాడుతున్నారు అంటే వారు అసలు వారి చెల్లె గారి ప్రస్తావన కూడా అంటే వారు మాట్లాడినది కూడా తీసుకోపోలేదు. ఏదైనా కూడా ప్రతిపక్షం నుండి కాంగ్రెస్ పార్టీ కోసం దానికోసం రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడారు తప్ప కవిత గారి కోసం ఏం మాట్లాడదు. చెప్పలేం భవిష్యత్తులో. ఇప్పుడు కేసీఆర్ గారు మాట ఎవరు చేయరు పార్టీలా, వారు కవిత గారిని కూడా సీఎం చేసి చేయొచ్చు, అధికారం గిట్ట వస్తే గిట్ట పార్టీ అధ్యక్షురాలు గిట్ట చేయొచ్చు. వారి అధ్యక్షురాలు కావాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఇలా లేఖ రాసిందని చెప్పేసి అనుకుంటున్నా. మరోపక్క కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఆడుతున్న డ్రామా అని చెప్పేసి అంటారు. దాంతో కాళేశ్వరం ఇష్యూ ఎంత ఆడినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ అండి. గవర్నమెంట్ మనం ఎంత ప్రతిపక్షంలో ఉన్నా ఇంతేమన్నా కొన్ని మంచి కార్యక్రమాలను కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్ల కరీంనగర్ జిల్లా కానీ మన ఆదిలాబాద్ జిల్లా కానీ హైదరాబాద్ కానీ పలు చోట్ల నీటి సమస్య చాలా ఉండే. త్రాగునీరు కానీ సాగునీరు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయింది. తెలంగాణ ప్రాంతంలో వర్షాకాలం పంట ఒకటే పండుతుండే గతంలో. ఇలా ప్రాజెక్ట్ కట్టడం వల్ల 2 పంటలు పుష్కలంగా చెరువులలో నీళ్లు నింపడం కానీ అన్ని కూడా రివర్స్ పంపింగ్ చేయడం కానీ చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఏదేమైనా కూడా గవర్నమెంట్ ఎట్లుంటది అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనం చిన్నపాటి ఇల్లు కట్టుకుంటేనే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇలా కోట్ల రూపాయలు పెట్టి అన్ని కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ తీసుకున్నట్టు కంపల్సరీ ఏదో సాంకేతిక సమస్య వచ్చినప్పటికీ
కూడా వాళ్ళు చూపెట్టారు. మేము కట్టిన ప్రాజెక్ట్ గట్టి ఎక్కడ ఇబ్బంది గట్టి అవుతుందా అని వర్షాకాలం వచ్చినప్పుడు కూడా చూస్తే ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టే. గవర్నమెంట్ దేశ చరిత్రలోనే 3 సంవత్సరాలలో కట్టినటువంటి పెద్ద ప్రాజెక్ట్ అదే. కాబట్టి కంపల్సరీ దాని విషయంలో ఏముండదు. ఏదేమైనా కూడా ఇక్కడ రాజకీయ కుట్ర కోణం జరుగుతుంది. మనం చూసుకుంటే పవర్ అనేది అంత రాజకీయంలో పదవులు కానీ పవర్ అనేది అంత కుటుంబాలలో విభేదాలు కూడా తీసుకొస్తుంది. ఆ రాజకీయానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వారు ఏమైనా కూడా పార్టీ బాధ్యతలు తనకు రావాలి, ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతోనే వారు చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.